వృషభ రాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసొచ్చే సూచనలు ఉన్నాయా అండి? అలాగే ఉన్నాయి. ప్రధానంగా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ఇందులో దశమస్థ చంద్రకేతు యోగం విశేషమైనటువంటి దైవ బలాన్ని అందిస్తుంది, ఆధ్యాత్మిక శక్తికి సంకేతం. అలాగే తృతీయంలో సూర్య శుక్రుల యొక్క యోగం కూడా అనుకూలంగా ఉంది. భక్తి ప్రపత్తులతో గౌరవప్రదమైన శుభ ఫలితాలను పొందుతారు. సద్బుద్ధితో విజయం లభిస్తుంది. అదృష్ట సిద్ధి ఉంది. తోటివారి సహకారం మరువు లేకుండా ఉంటుంది. అంటే తోటివారి సహకారం మరువులేనిది, గొప్ప సహకారం ఉన్నది. ఆత్మీయులకు కలిసి వస్తుంది. ఎవరైతే మనకు దగ్గర వారు ఉన్నారో మన సహకారం వల్ల వారికి కలిసి వస్తుంది. అలాగే వస్త్రభూషణాలు ఉన్నాయి. వైజ్ఞానిక వృద్ధిని సాధిస్తారు. ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు. తగిన ప్రతిఫలం ఉంది. ఆర్థికంగా ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రశాంతత లభిస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ లక్ష్మీనారాయణ స్మరణ చాలా వరకు ఉపకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవి దేవతలను దర్శించాలంటారు? శ్రీమన్నారాయణమూర్తి సందర్శనం సదా శ్రేయోదాయకం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా 4వ రాశిలో ఉన్నటువంటి అర్ధాష్టమ బృహస్పతి దోషం ఉన్నది. శనగలు దానం చేస్తే మంచి